Hi students, today we are discussing about complex numbers in 2A, first chapter complex numbers. In this chapter for IPE 2 marks 2 questions, 4 marks 1 question, total 8 marks వస్తాయి అన్నమాట మీకు ఈ చాప్టర్ పేపర్ అయితే. ఫస్ట్ ఈరోజు మనము ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం, అంటే అన్ని ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో. ఓకే, first definition of complex numbers. In this definition of complex numbers, first a complex number is an order pair of real numbers. అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో రియల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అది ఆర్డర్ పేర్ అంటే ఎట్లా రాస్తాం, బ్రాకెట్లో రాస్తాం, ఏ కామా బి. ఓకే, ఇప్పుడు ఈ ఏ కామా బి బ్రాకెట్ ఉంది కాబట్టి దీన్ని ఆర్డర్ పేర్ అంటాం, ఆల్రెడీ యూనో. ఓకే, order pair of a comma b, the set of all complex numbers denoted by c. What is that? Complex numbers దేంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ c. ఓకేనా, c అంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, is equal to what is the set of complex numbers, a comma b, a and b belongs to r, క్యాపిటల్ r. r అంటే ఏంటి, రియల్ నెంబర్స్. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎలా డినోట్ చేస్తాం, ఏ కామా బి. ఓకేనా, ఏ అండ్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్, హెన్స్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఏ కామా బి కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ ప్లస్ ఐబి. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ ఈ ఫామ్లో ఉంటాయి అన్నమాట, ఏ ప్లస్ ఐబి ఆర్ ఏ ప్లస్ బిఐ. ఓకేనా, ఈ ఫస్ట్ ఉంది కదా ఈ ఏ, దీన్ని దిస్ ఈజ్ కాల్డ్ ఏ రియల్ వాల్యూ. ఇస్ దట్ real value. This is b is called imaginary value. A is real value, b is imaginary value. Okay, where a and b are real numbers. Okay na, a is real value, b is imaginary value. అవి రెండు ఏంటన్నా, a and b are real numbers. Okay, and I is the complex number. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏముండాలి, మస్ట్ ఐ ఉండాలి. ఓకేనా, ఈజ్ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా, దాన్ని మనం నార్మల్ వాల్యూకి మార్చాలంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఓకే, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. అడిటివ్ ఇన్వర్స్ అంటే మనం ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకేనా, సైన్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి, మైనస్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు -a minus ib. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ ఇఫ్ z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాంట్లో ఏ కామా బి నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ z2 అనేది ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అయితే c కామా డి అంటే ఏ కామా బి రియల్ నెంబర్, c కామా డి ఆల్సో రియల్ నెంబర్. ఓకే, z1 అనేది a plus ib, z1 is equal to a plus ib. ఓకేనా, నెక్స్ట్ z2 is equal to a plus c plus id. ఓకే, z1 is equal to a plus ib, z2 is equal to c plus id. అదనమాట. ఓకే, నెక్స్ట్ ఈ z1 plus z2 is equal to అంటే ఇవి రెండు ప్లస్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా, a plus c అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ ఫస్ట్ నెంబరు, నెక్స్ట్ కామా సెకండ్ నెంబర్. వాట్ ఈస్ దట్, బి ఇమాజినరీ వాల్యూ. వాట్ ఈస్ ఇమాజినరీ వాల్యూ, బి అండ్ డి. ఓకే, బి ప్లస్ డి. ఓకే, z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ సి కామా బి మైనస్ డి. ఇవి రెండు. ఓకేనా, అంటే ఈ టూ కాంప్లెక్స్ నెంబర్స్ని ప్లస్ చేస్తే వి గెట్ దిస్ ఆర్డర్ పేరు. వాట్ ఈస్ దిస్ ఆర్డర్ పేరు, ఏ ప్లస్ సి కామా బి ప్లస్ డి. ఓకే, దట్ ఈస్ z1 ప్లస్ z2. నెక్స్ట్ మైనస్ చేస్తే z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ సి అంటే ఫస్ట్ నెంబరు నెక్స్ట్ కామా బి మైనస్ డి. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తాం కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ z1 ఇంటూ z2. ఫస్ట్ మల్టిప్లికేషన్, ఫస్ట్ ఏసీ మైనస్ బీడి కామా నెక్స్ట్ వన్. అంటే నార్మల్గా ఎట్లా చేస్తాం మల్టిప్లికేషను, ఫస్ట్ నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్, ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఉంది కదా, ఫస్ట్ నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏసీ. నెక్స్ట్
ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్ ఏడి ఇక్కడ ఉంది. ఓకే నెక్స్ట్ మైనస్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్ బీడి బి ఇంటూ డి. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ సి ఫస్ట్ నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏసీ ఉంది కదా అక్కడ. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇక్కడ ఏడి ఉంది కదా. నెక్స్ట్ బీసీ ఇక్కడ ఉంది కదా ప్లస్. నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ కదా, అందుకని ఇక్కడ మైనస్. ఓకే నెక్స్ట్ డివిజన్ Z1/Z2 AC ప్లస్ BD/C² ప్లస్ D², కామా BC మైనస్ AD/C² ప్లస్ D². ఓకే అది వచ్చేసి వాట్ ఇస్ దట్ ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ IY. వెరీ ఇంపార్టెంట్ అన్న ఫర్ 2 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ IY ఈజ్ x మైనస్ IY/x² ప్లస్ y². What is the formula? Multiplicative inverse of x plus IY is x minus IY/x² plus y². Okay. Next fifth formula, x plus IY. What is that? Mod of x plus IY. Formula is under root of x² plus y². Under root of x² plus y². Next conjugate of x plus IY. This is also very important for 2 marks. Conjugate of x plus IY is x minus IY. Okay, conjugate of x plus IY is x minus IY. ఇక్కడ చూడండి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం రాసాము? అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a ప్లస్ IB అంటే రెండిటికి సైన్ చేంజ్ చేసాం. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కానీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మిడిల్ వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఓకే, కాంజుగేట్ ఆఫ్ x ప్లస్ IY ఈజ్ x మైనస్ IY. ఓకే నెక్స్ట్ అనదర్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ IB. ఓకేనా, a ప్లస్ IB అంటే కాంప్లెక్స్ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద ఫార్ములా? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ a/2 ప్లస్ అంటే ఇది మొత్తము రియల్ వాల్యూ, ఇది మొత్తము ఇమాజినరీ వాల్యూ. వై? బికాస్ I ఈజ్ దేర్. I ఇంటూ సంథింగ్ ఉంటే ఆ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ వాల్యూ. ఓకేనా, ఎప్పుడు b వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇమాజినరీ వాల్యూ, ఇక్కడ ఉండే ఇమాజినరీ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ అనదర్ ఫార్ములా ఈజ్ ఆల్సో దేర్. ఇఫ్ b ఈజ్ లెస్ దాన్ 0, b అనేది లెస్ దాన్ 0 అంటే b అంటే అంతే కదా, ఈ b ఏ వాల్యూ అండ్ b వాల్యూ రియల్ నెంబర్స్ అంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, డివిజన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఎందుకని ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఈజ్ b ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఫార్ములాకు b ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, దేనికి? స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ IB. ఎనీ కాంప్లెక్స్ నెంబర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్. మీన్స్ ఇఫ్ వీ ఫస్ట్ వీ హ్యావ్ టు సీ దట్ వాట్ ఈస్ దట్ b ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0. ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దాన్ 0 we are applying this formula. If b is less than 0 we are applying this formula. Okay, next another formula, z is equal to x plus IY is a complex number. Okay, then z is equal to r into cos theta plus I into sin theta. ఇప్పుడు what is this? r cos theta, r లోపలికి వెళ్తే కదా, cos theta is a. ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ IBలో ఆ ఫార్ములా రాసుకోవాలంటే cos theta is a, sin theta is b. z is equal to r into cos theta plus I sin theta. ఈ ఫామ్ని ఏమంటారంటే ఇస్ కాల్డ్ మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి పోలార్ ఫామ్ అని చదవండి. పోలార్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో ఫర్ 2 మార్క్స్. పోలార్ ఫామ్ వేర్ r is equal to mod z. r is equal to mod z. mod z ఎక్కడ వచ్చింది? ఇక్కడ, ఇది ఇక్కడ. z వాల్యూ is equal to x plus IY అనుకుంటే వాట్ ఇస్ ద ఫార్ములా? అండర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఓకేనా, ఈ ఫార్ములా అదే ఇక్కడ. mod z is equal to అండర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². cos theta is equal to x/r, sin theta is equal to y/r. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇఫ్ z is equal to x plus IY అయితే దెన్ arg z is equal to what is that? If z is equal to x plus IY అయితే what is the arg z? r amplitude of z అంటారు. ఓకేనా, arg z is equal to ఫార్ములా tan inverse of y by x. tan inverse of y by x. y అంటే ఏ వాల్యూ? ఇక్కడ ఇమాజినరీ వాల్యూ. x అంటే ఏంటి? రియల్ వాల్యూ. tan inverse of y by x.
ఓకే. నెక్స్ట్ z ఈజ్ ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంతే కదా. ఇప్పుడు ప్యూర్లీ ఇక్కడ ఇది ఉంది ఇది ఓకేనా. ఇప్పుడు z ఈజ్ ప్యూర్లీ రియల్ అండ్ రియల్ వాల్యూ అంటే ఓన్లీ ఏ వాల్యూ మాత్రమే ఉంటుంది కదా, అంటే b వాల్యూ టోటల్లీ 0, అది ఇక్కడ చెప్పింది వాడు ఓకేనా. ఇఫ్ z ఈజ్ ప్యూర్లీ రియల్ ఇమాజినరీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ z ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ వాల్యూ రియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆపోజిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. ఓకే, లెట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అయితే వాట్ ఇస్ ద టీటా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఆల్రెడీ యూనో. ఓకే, ఇక్కడ ఉంది సేమ్ అదే x ప్లస్ iy, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. టీటా ఫైండ్ అవుట్ చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. ఓకే, నెక్స్ట్ ఇఫ్ z ఈజ్ ఫస్ట్ క్వాడ్రేట్, z అనేది అంటే కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్ క్వాడ్రేట్లో ఉంటే లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రేట్లో ఉంటే వాట్ ఇస్ ద ఫార్ములా యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు టీటా. ఓకే, యాంప్లిట్యూడ్ ఆఫ్ z అంటే ఏంటి, ఇది ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. ఓకేనా, ఈ వాల్యూ మొత్తం ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ క్వాడ్రేట్లో ఉంటే వాట్ ఈస్ దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు టీటా. ఓకే, టీటా అంటే ఆ వాల్యూ ఎంత ఇస్తాడో అంత. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ z లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రేట్ వాట్ ఈస్ దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ టీటా. అంటే 180 మైనస్ ఆ టీటా వాల్యూ ఇచ్చింటాడు కదా అది, పై అంటే ఎంత 180. నెక్స్ట్ ఇఫ్ z లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రేట్ వాట్ ఈస్ దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై అంటే మైనస్ 180 ప్లస్ టీటా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ z lies in fourth quadrant what is that amplitude of z is equal to minus theta. Okay, that's it. All silver tea cups అంటారు కదా. ఓకే, ఫస్ట్ క్వాడ్రేట్లో tan theta పాజిటివే కదా. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రేట్, థర్డ్ క్వాడ్రేట్, ఫోర్త్ క్వాడ్రేట్. ఓకే, నెక్స్ట్ అదర్ వన్. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ arg z1 into z2. ఓకేనా, ప్లస్ ద ఫార్ములా arg z1 ప్లస్ arg z2. ఓకేనా, లాగే లాగ్ ఏ ఇంటూ బి మీన్స్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, ఆ ఫార్ములా రాస్తాం కదా సేమ్ అదే. arg z1 into z2 ఈజ్ ఈక్వల్ టు arg z1 ప్లస్ arg z2. ఓకే, నెక్స్ట్ సేమ్ బి arg z1 బై z2 సేమ్ లాగ్ ఏ బై బి మీన్స్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా సేమ్. అంటే దీనికి లాగ్కి దీనికి ఆర్గ్ బోత్ రెండు ఒకే ఫార్ములాస్ ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. arg z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు arg z1 మైనస్ arg z2. ఓకేనా, నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే అంటే ఏ ప్లస్ ఐబి ఫార్ములా ఉంది కదా, z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే దెన్ 1 బై z దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే 1 బై z వచ్చేసి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకేనా, నెక్స్ట్ సేమ్. నెక్స్ట్ z1 mod z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు mod z1 ఇంటూ mod z2. ఓకే, నెక్స్ట్ z1 mod z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు mod z1 బై z2. ఓకే, నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ చెప్పాయి కదా ఫస్ట్లో, ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1, ఐ క్యూబ్ వాల్యూ ఈజ్ మైనస్ ఐ పవర్ 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్ నన్న ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ మ్యాథ్.